చిన్నప్పరెడ్డి గారు అరెస్టులు గట్టా ఏం ఉండబట, మీరు హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోవచ్చు, మీ ప్రచారాలు మీరు చేసుకోవచ్చు అన్నది బాలకోటయ్య గారు చెప్పేది. సార్ వర్మ గారు నేను చెప్పటం ఏంటి? వర్మ గారు మీరు అడగండి ఆయన్నే. బాలకోటయ్య గారు ఉండండి. బాలకోటయ్య గారు పెద్ద ఆయన. ఇప్పుడు అన్ని పార్టీలకి అధికార ప్రతినిధి ఆయన. ఏది కూటమి ప్రభుత్వానికి అధికార ప్రతినిధి ఆయన. కొడాలి నాని అరెస్ట్ అయితేనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతేనో సంతోషపడే వాళ్ళందరికన్నా పెద్ద ఆయన ముందుంటాడు. ఎందుకంటే వాళ్ళందరికీ అధికార ప్రతినిధి కదా ఆ పార్టీలన్నిటికి కూడా. అందుకని పెద్ద ఆయన వేరే ఏమనుకోవద్దు, అది వాస్తవం కూడా. మీరు ఆ పార్టీల పట్ల కానీ ఏమీ అనుకోవద్దు అని చెప్పి ఆయన కామెంట్ చేసి అది మళ్ళీ వాస్తవం అంటే ఎందుకు అనుకోరండి? ఏమన్నాని ఏమన్నా ఎందుకు అనుకోకుండా ఉంటారు? కాదు, 3 పార్టీల అధికార ప్రతినిధి నేను. శాంతి ప్రసాద్ గారి కంటే నేను పెద్దవాడిని. అరే అసలు శాంతి ప్రసాద్ గారు ఏంటండి, మీరు అన్ని పార్టీలకు సంబంధించి ఎందుకు అన్నారంటే సార్, ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే పార్టీలో అందరి మీద కూడా ఆ కేసులు పెట్టారు, ఈ కేసులు పెట్టారు. 22,000 కోట్ల రూపాయలని అజయ్ గారు అంటారు, 18,000 కోట్ల రూపాయలని బాలకోటయ్య గారు అంటారు. చివరికి అది 18 రూపాయలు కూడా లేదనేది చివరికి తేలేటటువంటి అంశం. అది ప్రజలందరూ కూడా తెలుసు. సిబిఐ గతంలో చేసినటువంటి కూడా 1,00,000 కోట్లు అని చెప్పేసి చెప్పినటువంటి చివరికి 1,200 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇవాళ ఈడీ కేసులు కూడా కొట్టేస్తా ఉన్నటువంటి వాటన్నిటిని చూస్తా ఉన్నాం. ఇవాళ తిరుపతి లడ్డు విషయం తీసుకొచ్చారు, ఏమి లేదని చెప్పారు. కాకినాడకు సంబంధించి తీసుకొచ్చారు, అబ్బాయి అసలు ఏమీ లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడ అంత దోచారు ఎంత దోచారు, పొలాలన్నీ కబ్జా చేశారన్నారు. అక్కడ ఎంఆర్ఓ ఎమ్మటే స్టేట్మెంట్ ఇచ్చారు, అబ్బాయి అట్లాంటిది ఏమీ లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పొలాలు పిడుగురాళ్ళ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆడ చేశారన్నారు. అక్కడ ఎంఆర్ఓ బయటకు వచ్చి అదేం లేదన్నారు. ఇంకా చివరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమైనా చెప్తారేమోనని వెళ్ళారు. అక్కడ ఏమి లేదు, ఎక్కడ ఏమున్నది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతిగా పరిపాలించింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయడానికి కానీ లేకపోతే ఇంకోట దానికి కానీ అవకాశాలు ఉండవు. కానీ కేసులు పడ్డాయి కదా, మరి వీళ్ళు తప్పు చేయండి ఎందుకని అన్నారు. బాలకోటయ్య గారిని ఒకటి అడుగుతా ఉన్నా, ఉద్యమంలో మీరు చాలా తప్పులు చేసినట్టుగా మీ మీద చాలా కేసులుగా పడ్డాయి కదా, మరి మీరు తప్పు చేసినట్టే కదండి, మరి ఎందుకని మీ మీద కేసులు కొట్టేశారు సార్? సార్ వీటన్నిటికి సంబంధించి ఎవరు చిన్నప్పరెడ్డి గారు మా కేసులన్నీ లంగాలు లాగిన కేసులు, జాకెట్లు దించిన కేసులు. అదే సార్, ఏది ఉన్నా గానీ మీరు కేసు పెట్టంగానే అయిపోయినట్టు. ఇంకా అంటే ఎఫ్ఐఆర్లు అయినాయి కదా అని అన్నారు. ఎఫ్ఐఆర్ కాగానే మీ పోలీసులు అందుకు కదా కోర్టులకు బీపీలు వచ్చింది. ఎటాడి పోలీసు వ్యవస్థను పెట్టుకొని కదా మాట్లాడుతుంటే కదా బీపీలు వస్తుంది కోర్టులకి.